టూర్స్, ట్రిప్స్, ట్రావెలింగ్ అంటే ప్రతి ఒక్కరు భయపడేది, ఆలోచించేది ఒక బడ్జెట్ కోసమే. వీటన్నిటికీ బడ్జెట్ ఎంత అవుద్దాం అని ఫస్ట్ భయపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో ఉన్న మెయిన్లీ హైదరాబాద్ ని కవర్ చేయడానికి చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్, బిర్లా మందిర్, పెద్దమ్మ తల్లి టెంపుల్, దుర్గమ్మ చెరువు, ఇలా చాలా వరకు చాలా ప్లేసెస్ ఉన్నాయి. వీటన్నిటిని కవర్ చేయడానికి ఎంత బడ్జెట్ అవుద్దా అని ఫస్ట్ భయపడతారు. తెలంగాణ పాపులేషన్ విషయానికి వస్తే 3,50,00,000 ఉంటారు. మేల్ కేటగిరీ 176 lakh ఉంటారు. ఫీమేల్ కేటగిరీ 173 lakh ఉన్నారు. అయితే ప్రెజెంట్ ఉన్న తెలంగాణ రూల్స్ ప్రకారం లేడీస్ కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆధార్ కార్డ్ ని యూజ్ చేసి ఎక్కడికైనా వాళ్ళు ట్రావెల్ చేయగలుగుతున్నారు. సో మాక్సిమం మేల్ కేటగిరీకే బడ్జెట్ ఎక్కువ అవుద్ది. కమింగ్ టు ది ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏపీలో టోటల్ పాపులేషన్ 4,95,00,000 ఉన్నారు. దాంట్లో మేల్ కేటగిరీ 248 lakh, ఫీమేల్ కేటగిరీ 247 lakh ఉన్నారు. ఏపీ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే మేల్ కేటగిరీకైనా ఫీమేల్ కేటగిరీకైనా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ కి ఎలాంటి ఫ్రీ సర్వీస్ లేదు. వైజాగ్ టూరిజం విషయానికి వస్తే ఇలా ఫ్రీ సర్వీస్ లేనప్పుడు ఫీమేల్, మేల్ కేటగిరీకి సూటబుల్ అయ్యేటట్టు వైజాగ్ లో 1 day లో 7 ప్లేసెస్ ని ఎలా కవర్ చేయాలి, అది కూడా బడ్జెట్ లో ఎలా కవర్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ప్రెజెంట్ వైజాగ్ లో పాపులర్ అయిన ప్లేసెస్ విషయానికి వస్తే ఆర్కే బీచ్, మినీ టీటీడీ, రుషికొండ, కైలాసగిరి, తెన్నేటి పార్కు, ఫుడ్ కోర్ట్స్. ఈ 1 day డ్యూరేషన్ లో వైజాగ్ లో ఉన్న బెస్ట్ బిర్యానీ స్పాట్ ను కూడా ఒకటి విజిట్ చేసి చూపిస్తా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వైజాగ్ లో ట్రావెల్ చేయడానికి మనకి 3 type ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లో ఉంటాయి. రెంటల్ బైక్స్, ఆటోస్, క్యాబ్స్ మనకు దొరికేస్తాయి. బైక్ రెంటల్ అయితే 495 రూపీస్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఆటో అయితే 24 hours కి అరౌండ్ 1,500 వరకు. 1 day సైట్ సీయింగ్ కి క్యాబ్స్ అయితే 2,400 వరకు కాస్ట్ ఉంటాయి. ఇంత బడ్జెట్ మన వల్ల కాదు, లిమిటెడ్ బడ్జెట్ లో ట్రావెల్ చేయాలి అనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయిన ఆర్టీసీని యూజ్ చేసి డే పాస్ తీసుకోవడం బెటర్. నేను కూడా ఆర్టీసీ బస్సును చూస్ చేసుకుని 100 రూపీస్ పెట్టి డే పాస్ తీసుకున్నా. అన్ని సిటీస్ నుంచి ఆర్కే బీచ్ కి బస్సెస్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఆర్కే బీచ్ కి అయితే రీచ్ అవ్వాలి. వైజాగ్ లో ఉన్న బీచ్ స్పాట్ లో ప్రెజెంట్ అయితే బాగా ఎంగేజ్ అవుతున్న బీచ్ ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ అయితే 2 different మూడ్స్ ఉంటాయి. మార్నింగ్ అయితే నిర్మానుష్యంగా పీస్ఫుల్ గా ఉంటుంది. ఈవినింగ్ అయితే టూరిస్ట్ అందరూ విజిట్ చేసి షాప్స్ అన్ని ఓపెన్ ఉండి క్రౌడ్ తో కాస్త క్లమ్జీగా ఉంటుంది. నా బెస్ట్ సజెషన్, ఆర్కే బీచ్ ని విజిట్ చేయాలి అంటే ఈవినింగ్ కన్నా మార్నింగ్ విజిట్ చేస్తేనే కాస్త పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఆర్కే బీచ్ లో మెయిన్ గా అట్రాక్ట్ చేసేది ఈ రాక్ స్పాట్. ఆర్కే బీచ్ లో సీసెల్ ఆర్నమెంట్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ చాలా అవైలబుల్ లో ఉంటాయి. హోమ్ డెకర్స్ కి చాలా యూనిక్ గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆర్కే బీచ్ కి వెళ్ళేటట్టు అయితే ఇది ఒకసారి విజిట్ చేయండి. మొత్తం అంతా హ్యాండ్ క్రాఫ్ట్ వీళ్ళే తయారు చేసి ఇక్కడున్న లోకల్ వాళ్ళు అమ్ముతున్నారు. మొత్తం షాప్స్ అవే ఉన్నాయి. మిర్రర్స్, దాని చుట్టూ అంతా ఈ సీ నుంచి తీసిన గుల్లలు, ఇవన్నీ చాలా యూనిక్ గా ఉన్నాయి. బాగున్నాయి ఇవన్నీ అవే షాప్స్ ఉన్నాయి. ఆర్కే బీచ్ విజిట్ అయిన తర్వాత నెక్స్ట్ స్పాట్ వచ్చి మినీ టీటీడీ. ఇక్కడికి చేరుకోవడానికి చాలా బస్సెస్ అవైలబుల్ లో ఉంటాయి. ప్రెజెంట్ అయితే నేను 228H బస్ పట్టుకొని ఇక్కడికైతే స్టార్ట్ అయ్యా. ఈ మినీ టీటీడీ దేవాలయం రుషికొండకు దగ్గరలోనే ఉంటుంది. వీటి ఓపెనింగ్స్ టైమ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి నైట్ 8 PM వరకు ఉంటాయి. మాక్సిమం వీకెండ్స్, సాటర్డే, సండే అయితే ఇక్కడ భక్తుల రద్దీతో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో టూరిజం డిపార్ట్మెంట్ దీన్ని 2017లో స్టార్ట్ చేసి 2021లో కంప్లీట్ చేశారు. ఈ దేవాలయాన్ని సుమారుగా 10 ఎకరాల్లో 25 crores పెట్టి దీన్ని కన్స్ట్రక్ట్ చేసి 2022 March 24లో దీన్ని ఎక్స్-సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ఓపెనింగ్ చేశారు. ఈ 10 acres లో శ్రీ ప్రధాన వెంకటేశ్వర స్వామి ఆలయము, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయము, శ్రీ పద్మావతి ఆలయము, శ్రీదేవి భూదేవి ఆలయము, 150 seat కెపాసిటీతో వివాహ మందిరము, ప్రార్థన మందిరాన్ని కూడా ఏర్పాటు చేసి పెట్టారు. ఈ దేవాలయం
దేవాలయంలో తిరుమలలో జరిగే విధంగానే ఇక్కడ కూడా స్వామివారికి అదే విధంగా పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ టెంపుల్ పైకి చేరుకోవడానికి మెట్ల మార్గం కూడా ఉంటుంది. మెట్ల మార్గం వీలు కాని వాళ్ళకి 500 మీటర్స్ ఘాట్ రోడ్ మార్గం కూడా ఉంటుంది. ఓన్ వెహికల్ ఉంటే కింద నుంచి డైరెక్ట్ గా టెంపుల్ కొండపైకి వెళ్ళిపోవచ్చు. దేవాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు పూజ సామాగ్రి, నెక్స్ట్ అర్చనకు కావాల్సిన టికెట్స్ అన్ని ఎంట్రన్స్ లో దొరికేస్తాయి. కొండపైకి ఎక్కడానికి వీలు కానీ వికలాంగులకి ఇక్కడ లిఫ్ట్ కూడా అరేంజ్ చేసి పెట్టారు. సో ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉంటే ఏం భయం లేకుండా ఈ టెంపుల్ విజిట్ చేయొచ్చు. మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని లిఫ్ట్ లో తీసుకొచ్చి దర్శనం చేయిస్తారు. టెంపుల్ మొత్తం ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్ గా ఈ టెంపుల్ సిటీకి దూరంగా ఉండి రుషికొండ బీచ్ కి దగ్గరలో ఉంటుంది. వైజాగ్ లో ఒక పీస్ఫుల్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. తిరుపతిలో దొరికే లడ్లను ఇక్కడ తీసుకొచ్చి సేమ్ అదే రేటుకి ఈ దేవాలయంలో అమ్ముతున్నారు. తిరుపతి లడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక టెంపుల్ చుట్టుపక్కల విషయానికి వస్తే ఈ టెంపుల్ చుట్టుపక్కలనే గీతం యూనివర్సిటీ అండ్ టూరిజం హాట్ స్పాట్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా టెంపుల్ ఎన్విరాన్మెంట్ అయితే పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంది. ఈ దేవాలయం రుషికొండ ఎదురుగా ఉన్న హిల్ పైన ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే రుషికొండ బీచ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నా. కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి నాకైతే 30 మినిట్స్ పట్టింది. నెక్స్ట్ స్పాట్ వచ్చి రుషికొండ బీచ్. ఈ బీచ్ కి రుషికొండ పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ 16th సెంచరీలో సప్త ఋషీశ్వర ఆలయాన్ని నిర్మించారు. సో అందుకని ఈ ప్లేస్ కి రుషికొండ అని పేరు పెట్టారు. 2018-19 టైంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రుషికొండ బీచ్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ నేను వెళ్ళేటప్పటికైతే ఇక్కడ బోట్ యాక్టివిటీస్ ఉన్నాయి. స్పీడ్ బోట్కి అయితే పెర్ హెడ్ వచ్చి 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్యామిలీ బోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళే సేఫ్టీ గైడెన్స్ తో కేర్ఫుల్ గా రైడ్ ని కంప్లీట్ చేసి రిటర్న్ తీసుకొస్తారు. ఈ రుషికొండ బీచ్ నే వైజాగ్ లో గోల్డెన్ శాండ్ బీచ్ అని కూడా అంటారు. సిటీకి దూరంగా ఉండడం వల్ల ఇక్కడ వాటర్ చాలా ప్యూరిటీగా ఉండి శాండ్ మొత్తం గోల్డెన్ కలర్ లో ఉంటుంది. ఈ బీచ్ లో కర్వ్ టైప్ లో ఒక రాక్ స్పాట్ ఉంటది. ఈ స్పాట్ లో అయితే షార్ట్ ఫిల్మ్స్, మ్యారేజ్ షూట్స్, కపుల్ షూట్స్ అయితే ఎక్కువ అవుతూ ఉంటాయి. బీచ్ దగ్గర రిలాక్స్ అవ్వడానికి రిసార్ట్స్, పార్క్స్, సిట్టింగ్ బెంచెస్ ఉంటాయి. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, కెఫేస్, రెస్టారెంట్స్ ఇలా చాలా అవైలబుల్లో ఉంటాయి. ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ ఎలాంటి లోటు ఉండదు. బేకరీస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. బీచ్ ఒడ్డున స్నాక్స్, కోకోనట్స్, స్ట్రీట్ ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫ్యామిలీతో రుషికొండ బీచ్కి వచ్చినట్లయితే ఇక్కడ రిసార్ట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. మనకు కావాల్సిన రూమ్ని బుక్ చేసుకొని లోపల చాలా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. వాటిని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
నెక్స్ట్ స్పాట్ హోటల్ ముంతాజ్. ఇది వెంకోజీపాలెం బస్ స్టాప్ కి దగ్గరలో చెన్నై కోల్కతా హైవే కానుకొని ఉంటుంది. ఈ హోటల్ అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టార్టర్స్, బిర్యానీస్, వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని అవైలబుల్ లో ఉంటాయి. నా సబ్స్క్రైబర్ లో ఒకరు ఇక్కడ బిర్యానీ మస్ట్ ట్రై అని చెప్పి సజెస్ట్ చేశారు. సో బిర్యానీ ట్రై చేద్దామని చెప్పి ముంతాజ్ స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేశా. బిర్యానీ అయితే మొఘల్ స్టైల్లో చూడడానికి బాగుంది. పీస్ కూడా టెండర్ గా కుక్ అయింది. దానిపై అలా లెమన్ స్లైసెస్ ని పిండుతూ ఆనియన్స్ ని పక్కన పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ ఫుడ్ టేస్ట్, కాస్ట్, క్వాలిటీకి అయితే వర్త్ అనిపించింది. ఈ ముంతాజ్ బిర్యానీ మెయిన్ గా ఫేమస్ అవడానికి కారణం వీళ్ళ దగ్గర ఉన్న ఈ గ్రేవీ. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ఈ గ్రేవీతో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ హోటల్ డీటెయిల్స్, లొకేషన్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. నెక్స్ట్ స్పాట్ కైలాసగిరి. ఇది హోటల్ నుంచి 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ వెంకోజీపాలెం జంక్షన్ నుంచి బస్సెస్ అవైలబుల్ లో ఉంటాయి. బస్ పట్టుకొని స్ట్రైట్ గా మనం కైలాసగిరి కొండ దగ్గరకు అయితే చేరుకోవచ్చు. కైలాసగిరి కొండ కింద నుంచి కొండపైకి వెళ్ళడానికి సెపరేట్ గా ఇక్కడ బస్సెస్ అవైలబుల్ లో ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే మనం తీసుకున్న డే పాస్ ఈ కైలాసగిరి స్పెషల్ బస్ కి అయితే వర్తించవు. మనం ఇక్కడ స్పేర్ గా టికెట్ తీసుకోవాల్సిందేని. ఈ స్పెషల్ బస్ కి కైలాసగిరి కొండపైకి తీసుకువెళ్ళడానికి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. కొండపైకి ఎంట్రీ టికెట్ కూడా మనకు బస్ లో అవైలబుల్ లో ఉంటుంది. దీనికైతే 20 రూపీస్ ఛార్జ్ చేశారు. కొండపైకి ఈ ఘాట్ రోడ్ గుండా మనకి 10 మినిట్స్ లో అయితే డ్రాప్ చేస్తారు. డైరెక్ట్ పైకి అయితే వచ్చేసాం. వెళ్ళాలి. వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ కైలాసగిరి పార్క్ ని విజిట్ చేయడానికి ఈవినింగ్ సన్సెట్ టైం బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తా. పార్క్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనం పార్క్ చుట్టూ తిరగడానికి ట్రైన్ రైడ్, హార్స్ రైడ్స్ అవైలబుల్ లో ఉంటాయి. వీటి కాస్ట్ వచ్చి 150 to 200 మధ్యలో ఉంటాయి. మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. ఈ పార్క్ లో మెయిన్ అట్రాక్షన్ 40 అడుగుల ఎత్తులో నిర్మించబడ్డ ఈ శివపార్వతుల విగ్రహాలు. ఈ కైలాసగిరి పార్క్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 6 PM వరకు ఉంటుంది. ఈ పార్క్ మొత్తం 383 ఏకర్స్ లో ఏర్పాటు చేసి పెట్టారు. ఈ కైలాసగిరి హిల్ నేలపై నుంచి 173 మీటర్స్ హైట్ లో ఉంటుంది. 1830 సంవత్సరంలో విశాఖపట్నం జడ్జి అయిన స్కాటిష్ జాన్ రెయిడ్ థామస్ అనే వ్యక్తి ఈ కొండపైన తన నివాసం ఏర్పాటు చేసుకుని నివసించేవాళ్ళు. సో అప్పట్లో ఈ కొండకి థామస్ పోలే అనే ఒక పేరుతో పిలిచేవాళ్ళు. థామస్ తన సర్వీస్ అయిన తర్వాత ఈ కొండని విడిచిపెట్టేశారు. కాలక్రమంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ స్థానిక ప్రజలంతా ఈ కొండని కైలాసగిరి అనే పేరుతో పిలవడం మొదలు పెట్టారు. రీసెంట్ గా దీన్ని విశాఖపట్నం మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఈ పార్క్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే 2014 లో హుద్హుద్ తుఫాన్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తుఫాన్కి ఈ పార్క్ సముద్రానికి దగ్గరగా ఉండి 173 మీటర్స్ ఎత్తులో ఉండడం వల్ల పార్క్ మొత్తం హుద్హుద్ తుఫాన్కి మొత్తం నాశనం అయిపోయింది. 2019-20 లో ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ కింద 50 crores ఖర్చు పెట్టి మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. రీకన్స్ట్రక్షన్ లో భాగంగా జిప్ లైనర్, స్కై సైక్లింగ్, గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్, రోప్ వే అడ్వెంచర్స్ అన్ని పెట్టి 2024 లో దీన్ని పునః ప్రారంభించారు. ఈ అడ్వెంచర్ స్పాట్ పక్కనే లైవ్ స్కెచ్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఈ అడ్వెంచర్ కి సంబంధించిన కాస్ట్ డీటెయిల్స్, ఈ లైవ్ స్కెచ్ కి సంబంధించిన కాస్ట్ డీటెయిల్స్ అన్ని కింద నా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్అవుట్ చేయండి. ఈ శివపార్వతుల స్టాచ్యూ పక్కనే రవిచంద్ పార్క్ అనే అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఒకటి ఉంటుంది.
ఓవరాల్ గా పార్క్ మొత్తం తిరగడానికి చుట్టుపక్కల వాతావరణం వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈ హిల్ పాయింట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ మొత్తం చూడొచ్చు. ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సన్ రైజ్ సన్సెట్ టైమ్ లో విజిట్ చేస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. కొండ కింద నుంచి పైకి రావడానికి, నెక్స్ట్ పై నుంచి కిందకి వెళ్ళడానికి మనకి పికప్ డ్రాప్, ఇక్కడ జిప్ వే పాయింట్ కూడా ఉంటుంది. అంతేకాకుండా పార్క్ విషయానికి వస్తే కిడ్స్ జోన్, కిడ్స్ ప్లే యాక్టివిటీస్ అని చాలా అవైలబుల్ లో ఉంటాయి. ఓవరాల్ గా వైజాగ్ ట్రిప్ లో నాకైతే ఈ కైలాసగిరి పార్క్ ఎక్స్పీరియన్స్ అయితే బెస్ట్ అనిపించింది. నెక్స్ట్ స్పాట్ వచ్చి తెన్నేటి పార్క్. ఇది కూడా వైజాగ్ లో వన్ ఆఫ్ ది ఫేమస్ పార్క్. కైలాసగిరి నుంచి రిటర్న్ బస్ పట్టుకొని తెన్నేటి పార్క్ కి చేరుకున్నాము. ఇది కైలాసగిరి నుంచి 3.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ తెన్నేటి పార్క్ బీచ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి నైట్ 9 PM వరకు ఉంటుంది. తెన్నేటి పార్క్ దగ్గర ఉన్న ఒక షిప్ దగ్గరకు వచ్చాము. ఇది కార్గో షిప్. మన ఇండియాది అయితే అస్సలు కాదు, ఇది బంగ్లాదేశీ షిప్. నివార్ అనే ఒక తుఫాన్ వల్ల 2020 అక్టోబర్లో తుఫాన్ కొట్టుకొని వచ్చింది. దీని ఓనర్ దీన్ని తీసుకోకుండా అబాండ్ చేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఒక రెస్టారెంట్ గా మాడిఫై చేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి ఇనాగ్రేట్ చేయాలనుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే దీని రెస్టారెంట్ కన్స్ట్రక్ట్ చేసి ఇనాగ్రేట్ చేస్తున్నారు కదా, దాని ప్రెజెంట్ డేట్ కూడా తెలియదు నాకు. ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మెయిన్ ఇక్కడ ఉన్నదానికి ఇదైతే ఒక టూరిస్ట్ ప్లేస్ కి ఇది ఒక అట్రాక్షన్ గా ప్రెజెంట్ అయితే ఉంది. దీనిపైన ఒక రెస్టారెంట్ కట్టి దాన్ని కొత్తగా ఇనాగ్రేట్ చేసి చూడాలనుకుంటున్నారు. సో ఈ టూరిజంలో ఇది కొత్తగా ఒక డెసిజన్ తీసుకుంటున్నారు. ఎలా ఉంటుందో తెలియదు. రెస్టారెంట్ ఓపెన్ అయ్యాక చూద్దాం ఎలా ఉంటుందో. ఓవరాల్ గా ఈ తెన్నేటి పార్క్ బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఈ పార్క్ బెస్ట్ విజిట్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ సన్ రైజ్ టైమ్. తెన్నేటి విశ్వనాథం అనే పొలిటీషియన్ విశాఖపట్నం డెవలప్మెంట్ కి బెస్ట్ రోల్ ప్లే చేశారు. తెన్నేటి విశ్వనాథం గారు చేసిన డెవలప్మెంట్ వల్ల ఆయన సేవలకు గుర్తుగా వైజాగ్ గవర్నమెంట్ ఈ పార్క్ కి తెన్నేటి పార్క్ అని పేరు పెట్టింది. ఈ పార్క్ లో మెయిన్ థింగ్ ఏంటంటే వైజాగ్ గవర్నమెంట్ ఈ పార్క్ ని డెవలప్ చేస్తూ ఎలాంటి ఎంట్రీ టికెట్స్ లేకుండా ఫ్రీ సర్వీస్ ఇస్తుంది. మార్నింగ్ 6 నుంచి నైట్ 9 PM వరకు మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. ఫైనల్ గా ఈ వైజాగ్ ట్రిప్ లో ఈ 6 సైట్ సీయింగ్స్ మొత్తం కంప్లీట్ చేసేసరికి మనకి ఈవినింగ్ 6-6:30 అయిపోతుంది. తర్వాత మనం చెప్పుకున్న ఫైనల్ స్పాట్ వచ్చి వైజాగ్ ఫుడ్ కోర్ట్. వైజాగ్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫుడ్ కోర్ట్ ఈ జైల్ రోడ్ ఫుడ్ కోర్ట్. ఇది వైజాగ్ కాంప్లెక్స్ సెంట్రల్ పార్క్ దగ్గరలో ఉంటుంది. ఈ ఫుడ్ కోర్ట్ లో స్టార్టర్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్, మెయిన్ కోర్స్, కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలా చాలా ఐటమ్స్ అవైలబుల్ లో ఉంటాయి. మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని ఈ ఫుడ్ కోర్ట్ లో దొరికేస్తాయి. టోటలీ వైజాగ్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రీగా ట్రావెల్ చేయవలసిన 7 ప్లేసెస్ ఇవే. మీరు వైజాగ్ ని ఎవరితో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. Thanks for watching Creator Kiran Vlogs. Do subscribe for more videos.